అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. లక్షాధికారులు కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీట్ దొరుకుతుందని నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారని నా నమ్మకం. ప్లీజ్ గో త్రూ ఇట్. ఇంటికి కానలేనడికి నీకెందుకు చదువు? ఇంకో పాలు చదువుకి ఇదివన్నీ నోటంటే విన్నాను. కూలిలో కాలటి కాల్ చేస్తానేమనుకున్నావు? ద 40th స్టూడెంట్ ఈస్ మిస్టర్ రాజా. నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ బెంచీలే సింహాసనాలు. ఈ ముంబై సింహాసనం ఈ పేద విద్యార్థికి కొంచెం చోటిచ్చింది. చదువు ఒక్కటే నా లక్ష్యం. ఇండియాలోనే మేనేజ్మెంట్ స్టడీస్కి నెంబర్ 1 కాలేజ్ రామచంద్ర. ఎలాగైనా ఇక్కడే MBA చేయాలన్నదే నా ఆశ. లక్షాధికారులు కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీట్ దొరుకుతుందని నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు ఇచ్చిన సెషన్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను ఒక లిస్టు ప్రిపేర్ చేశాను. ఐఎమ్ షూర్ దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారని నా నమ్మకం. ప్లీజ్ గో త్రూ ఇట్. నంబర్ 1 సురేష్ బాలాజీ. నంబర్ 2 అక్బర్ అలీ. నంబర్ 3 రామ్ గోపాల్ రావు. Almost we have come to the end of the list, and the 40th student is. Hello, just a moment, sir. Excuse me, sir. Education Minister. Hello, good morning, sir. మిస్టర్ రామచంద్ర, నా సిస్టర్ సన్ మీ కాలేజీలో MBA ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాడు. వాడి పేరు రాహుల్. ప్లీజ్ నోట్ డౌన్ హిజ్ అప్లికేషన్ నెంబర్ 486. చదివితే మీ కాలేజీలోనే చదువుతాన్ని ఒంటికాల మీద నిల్చున్నాడు. సో ఐఎమ్ షూర్ యూ విల్ డూ ది నీడ్ఫుల్ ఇన్ ద మ్యాటర్. అలాట్ హిమ్ ఎ సీట్. I will try to do the needful, sir. The 40th student is Mr. Raja. తిండి
ఇంటికి తెగానలేనడికి నీకెందుకు చదువు? ఇంకో పాలు చదువుకి ఇదివన్నీ నోటంటే విన్నానా? కొలువులో కాలటి కాల్ చేస్తానేమనుకున్నావా? రోజా दिमाग नहीं है क्या? मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब. जिंदगी दोबारा मिलेगी. दफा हो जा. అబ్బి మరతా సాలే జాओ జల్దీ కరో జాओ. పెద్ద హీరో రోజా పూలు కాపాడడానికి వచ్చాడు. ఏమైంది? నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను. హౌ స్వీట్. ఎవరు? నథింగ్. ఓకే కమ్. Dear students, today I'll give you a beautiful lecture on business management and I'll make you all businessmen and super industrialists. Look here, the roots of the business, mission impossible. అరే ఇది సినిమా పేరే, వీళ్ళందరికీ అర్థం ఏంటంటారా? ఎరా ఇదేంట్రా, ఒక్క స్టూడెంట్ కూడా లేడు. అంతా నెట్ కేఫ్ ఫెయిల్ ఉంటారు సార్. సొంటి కాఫీ తాగే సన్నాసులకి నెస్కేఫ్ కావాల్సి వచ్చింది. నెట్ కాఫీ కాదు సార్, నెట్ కేఫ్. అది ఒక కంప్యూటర్ సెంటర్. ఒక కంప్యూటర్ 1000 మంది టీచర్స్ కి సమం. ఏ సార్, ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా, అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా? కానీ కంప్యూటర్ లో చిన్న విండో, అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరు అమ్మాయిల్ని చూడొచ్చు, మాట్లాడొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. స్టార్టింగ్. ఏంట్రా సెట్ సెట్ అంటావు? ఎవరా సెట్? ఎవరు రాడిది? సేట్ కాదు సార్, చాట్. షడప్ మ్యాన్, నాకు అర్థం ఏంటో మాట్లాడు. కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్. ఓ లవ్. అవును సార్, మీరు వచ్చినా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఐ విల్ కమ్ యా. వెల్కమ్ యా. హాయ్ మాము. హాయ్ డా. ఏం చేస్తున్నావు రా? రెఫరెన్స్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా చదువు చదువు ఆఫ్ చేయరా? కుదరదు. చెప్తేనవా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? చాట్ చేసి అమ్మాయిలు పట్టుకున్నారా? ఓకే. చాట్ విండో ఓపెన్ అయింది. భయ్యా అలాగే నేమ్ ఎంట్రీ చేయి. రే డూప్లికేట్ పేరు అదే మంచి లక్షణం. ఏ ఒరిజినల్ పేరు ఇవ్వకూడదా? రే కొందరు అమ్మాయిలకు సెక్సీగా జాలీగా మాట్లాడితే నచ్చుతుంది, వాళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు, వాళ్ళతో అలా మాట్లాడాలనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. భయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాల్ అక్కడి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేను ఇవ్వను. ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్, రీటా, ఆ హంస, కన్ఫ్యూజ్. సుమం. సూపర్ ఫిగర్ రా. పోరా, పేరేరా అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిల్ని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వల వెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. హాయ్ సుమం. కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమా. రాజా. ఎవరే రాజా? ఎవరో తెలీదే. సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యా. పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది.
ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు. ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరెచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యున్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడో తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యు? సమాధానం వచ్చింది. పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా. ఎలా ఉన్నావని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరి పేరు అడుగుతున్నాడు? ఏయ్, అమెరికానిచ్చే. అయ్యా అమెరికా. హాయ్ మాము. హాయ్ రా. అవును, మనోడికి పెద్ద చేప పడిందిరా. గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అని ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్. దేర్ యు ఆర్. లండన్ అని ఇవ్వు. ఓ లండన్. ఏయ్, లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసుని తడుగు, ఆ తర్వాత మాట్లాడదాం వద్దని డిసైడ్ చేద్దాం. చూడవే వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలైతే మాట్లాడతారు, ఆంటీలైతే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడు జొల్లా లేక లొల్లా అని ఇప్పుడే కనబడతాం. పెళ్ళే 2 పిల్లలకమ్మా, 45 ఏళ్ల వయసునిచ్చేయి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. 45-year-old married. 45 years, 45 ఏళ్ళ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ లైబ్రరీకి ఒక రిఫరెన్స్ కోసం వెళ్ళొస్తాను. అన్ని రెఫరెన్స్లు నీకు కంప్యూటర్లోనే ఇస్తాను, మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చావు. ఎరా 45 ఏళ్ల వయసుని తెలియగానే పారిపోవాలని చూస్తున్నావా? అయ్యా నీ టైం సరిగ్గా లేదురా, అందరూ ముసలమ్మలు పడుతున్నారు. ఓ షిట్, ఏంట్రా హ్యాంగ్ అయింది? అటు చూడు, మౌస్ రబస్ చేస్తుంది. 45 ఏళ్ళంటే దానికే నచ్చలేదు. నువ్వే ఆ ఓల్డ్ ఆంటీతో లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు? 45 ఏళ్ళ దగ్గర బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోలికి సచ్చినా రాడు. ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లం సార్? సార్ ఈ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. ఐఎమ్ సారీ, మీరు వేరే టేబుల్ కూర్చుంటారా? నో థ్యాంక్స్. వెల్కమ్ సార్. తెలుగు 1